అది నీ కూతురు కాదన్నావు సరే, మరి నీ కూతురు ఎవరే? ఆ మంగేనా? ఏయ్, జైలుకొచ్చి అది నిన్ను తీసుకెళ్లడం చూశాను. కాదని చెప్పావంటే చంపేస్తాను. కాదని ఎందుకంటానమ్మా? అది నా కూతురే. ఇప్పుడు దొరికావే. అది నిన్ను తీసుకొస్తే భూషణం భువనేశ్వరి కిడ్నాప్ చేశారని ఎందుకు చెప్పావు? నన్ను ఆళ్లే కిడ్నాప్ చేసినారు కాబట్టి. ఏంటే నకరాలు చేస్తున్నావా? మంగ నిన్ను తెస్తే వాళ్ళెలా చేస్తారు? మంగే నన్ను తెచ్చినాదమ్మా. అప్పుడు ఇలానే ఎవరు లేరు. మంగే గంగలాగానే మజ్జిగ తెత్తానని వెళ్ళినది. ఈలోపు భూషణం భువనేశ్వర్ వచ్చేసి నా తల మీద కొట్టేసి తీసుకెళ్లి దాసేసినారు. అదే కదా ఆళ్ళు చెప్పారు. బాగా కవర్ చేస్తున్నావే. చెప్తా, ఈ నిశ్చితార్థం అయ్యేలోపు నీ సంగతి తేలుస్తా. ఏటమ్మగారు, ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా తెలుసుకున్నానుగా, ముందుది జీర్ణం అవనివ్వు. ఆగు గౌరీ. అమ్మంగా, ఏంటి నువ్వు చేసింది? నేను నీ కూతుర్నని చెప్తున్నావేంటి? కావాలని నేనేమి చెప్పలేదు తల్లి. జైల్లో నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరో ఒత్తుండారు. ఎవరు వాళ్ళని అడిగినాది. గబుక్కున నా కూతురు ఒత్తుండాదని చెప్పేసినాను. నువ్వు నన్ను తీసుకెళ్ళడం చూసినాదంట. ఆ మాటే చెప్పకపోతే ఊరుకోదని. చాలే నువ్వు నీ వేషాలు. నానేం చేసినాను తల్లి? కూతురన్నంత మాత్రాన అయిపోతావా ఏటి? ఇంకెప్పుడు అనంలే. అనకు, నాకు నచ్చదు. నీకో ఈసం చెప్పాలి, గదిలోకి రా. నీ సోది వినడానికి నేను రావాలా? నాకేం పని లేదు అనుకుంటున్నావా? నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, దానికి నిశ్చితార్థం జరగకూడదు. అర్థమైందా? అది చెయ్యి, కబుర్లు చెప్పకు. అది కాదు మంగా, మంగా. అది గంగోత్రి కాదు, గంగా అని చెప్పుదామంటే నా మాట వినిపించుకోదేటి? గంగోత్రి, ఇప్పుడు నీ టెన్షన్ తీరినట్టుంది. అమ్మ కనపడ్డాది కదా సిద్ధు. గంగోత్రి, నేను విషయం అడుగుతాను, తప్పుగా అనుకోగా? అనుకుంటానని చెప్తే అడగకుండా మానేద్దావా? నువ్వేం అడుగుతావో నాకు తెలుసు సిద్ధు. ఆవిడ మా అమ్మేనా అనేగా. తను మా అమ్మే, కానీ తను హంతకురాలు కాదు, అమ్మాయికురాలు. గంగోత్రి, అవును సిద్ధు. మంగ చేసిన తప్పుకు తనని కాపాడడం కోసం చేయని నేరాన్ని తన మీద వేసుకుని శిక్ష అనుభవించింది. మంగ కోసం దేనికి? మంగ ఎవరో కాదు సిద్ధు, తను మా అమ్మకు పుట్టిన బిడ్డే. అవునా? దాన్ని ఇంటి బిడ్డగానే పెంచారు. దాంతో పాటే ఈ ఇంటికి వారసురాలు అవ్వాలన్న ఆశ దానిలో పెరిగింది. అందుకే ఏం చెయ్యడానికైనా వెనకాడడం లేదు. నువ్వు తన చెల్లివన్న విషయం మంగకు తెలుసా? తెలీదు సిద్ధు. మరి చెప్పొచ్చు కదా. చెప్తే నేను అసలు గంగని కాదు అని వాళ్ళకి తెలిసిపోదు. అప్పుడు నేను ఇంత చేసి వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు తెలిసిపోయింది కదా గంగోత్రి. మంగ నన్ను అసలు గంగనని అనుకోవడం లేదు కదా సిద్ధు. హోటల్లో పనిచేసే గంగోత్రిననే కదా అనుకుంటుంది. మీ అమ్మగారు చెప్పరంటావా? మంగ విషయం తెలుసు కాబట్టి
చెప్పదనే అనుకుంటున్నాను. మీ స్టోరీలో సస్పెన్స్లు మామూలుగా లేవుగా. ఇదేనా ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసినవివే. హూ. ఏం గంగోత్రి, నాకు తెలియక అడుగుతాను, నన్ను ఇంకా ఎందుకు పరాయి వాళ్ళనే చూస్తున్నావు? అట్టేం లేదే. లేకపోతే మీ అమ్మగారు జైల్లో ఉంటే ఊర్లో ఉన్నారని అబద్ధం ఎందుకు చెప్పావు? తనెవరి ముందు నేరస్తురాల్లా ఉండకూడదు అనుకున్నాను కాబట్టి. నిజం చెప్తే నువ్వు నన్ను దూరం పెడతావని మాత్రం కాదు సిద్ధు. ఇప్పుడు నీ కట్టంటే ఆలోచనలు వచ్చినా కూడా నీ గురించి నేనేం బాధపడను. నాకు మా అమ్మ తర్వాత ఎవరైనా. నాకు నీ తర్వాత ఎవరైనా. నేను ప్రేమించింది నిన్ను గంగోత్రి. నాకు కావాల్సింది నువ్వు. మీ చరిత్రతో నాకు పనిలేదు. తెలుసుకోవాలని అడిగా అంతే. నేను నిందించి దూరం చేసుకోవాలని కాదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, తట్టుకోలేను. సరే, ఇదంతా వదిలే. మెయిన్ విషయం ఏంటంటే, మా అత్తయ్య దగ్గర మీ అమ్మగారు నువ్వు తన కూతురు కాదని చెప్పారు. అవునా సిద్ధు? అట్ట చెప్పిందా? అంటే నేను అనుకోవడం, జైల్లో మా అత్తయ్య దగ్గర ఇదే మాట చెప్పారంట కదా. ఇప్పుడు నిజం చెప్తే మా అత్తయ్య ఏమన్నా అంటుందని అలా చెప్పారనుకుంటా. ఇది మనకు మంచిదే కదా. ఎట్ట సిద్ధు? ఎట్లా ఏముంది, మీ అమ్మగారు ఎలాగూ నేరం చేయకుండానే శిక్షను అనుభవించారు గనక ఆవి నేరస్తురాలు కాదు. మా అత్తయ్య దృష్టిలో తను మీ అమ్మ కాదు. సో మన పెళ్ళి ఆపడానికి ఆవిడకు రీజన్ ఉండదు, మా నాన్నకు అభ్యంతరం ఉండదు. అదేంటి సిద్ధు అట్ట అంటావు? మా అమ్మ ఏదో భయంతో చెప్పిందని నన్ను అబద్ధం ఆడమంటావా? మీ అమ్మగారి తరపున తప్పు లేనప్పుడు తప్పే ఉంది గంగోత్రి. అది కాదు సిద్ధు. ప్లీజ్ గంగోత్రి, ఒక మంచి ఉద్దేశంతోనే కదా నువ్విక్కడ గంగలా నటిస్తున్నావు. మనది అలాంటిదేగా, అర్థం చేసుకో. ఇంకేం ఆలోచించుకు, ఈ ఒక్క విషయంలో నా మాట విను ప్లీజ్. థ్యాంక్స్ గంగోత్రి. పద, మన విషయం మీ అమ్మగారితో మాట్లాడి ముందు నిశ్చితార్థం ఆపేద్దాం. చిన్నబాబుకి ఎలా చెప్పాలంట? ఏంటి మామ్ అది అలా మాట్లాడుతుంది? అది దాని కూతురు కాదంటుందేంటి? అర్థమయ్యేట్టు చెప్పాను కదమ్మా, ఇంకా అనుమానం ఏంటి? నువ్వు నోర్మే, ఇక్కడి నుంచి పా. ఏ ఆగు! ఏంటి మామ్ దాన్ని వెళ్ళిపోమంటావేంటి? వదిలితే బావకెళ్ళి మనం ఎందుకు వచ్చావో చెప్తుంది. ఎందుకు చెప్తానమ్మా? చెప్తే మీరు నన్ను చంపేస్తారు కదా. ఇక్కడి నుంచి కదిల్లా చంపేస్తాం, జాగ్రత్తగా ఉండు. అట్నే అమ్మా, మీ పక్కనే ఉంటా. ఇప్పుడు ఏం చేయాలి మామ్? ఎందుకొచ్చామో అది చేయటమే, నిశ్చితార్థం జరిపించటమే. ఏంటి సిద్ధు ఏడ్సేస్తున్నావు? అక్కడ మా అత్తయ్య ఉంది. మనం మీ అమ్మగారి గదికెళ్ళడం చూసిందంటే తను వచ్చేస్తుంది. మన గురించి మాట్లాడే మాటల్లో ఆంటీయే మీ అమ్మగారని తెలిసిందంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. అయితే నువ్వు వెళ్ళి అవన్నీ పక్కకి తీసుకెళ్ళు, నేను వెళ్తా. ఆహా, నేను నీతో పాటు రావాలి. మరిప్పుడు ఏం చేద్దాం? Yes, bro. It's my engagement. You please come here. గంగోత్రి, ధైర్యం చూస్తున్నాడు. వాడికో పనప్ప చెప్పు. నానా, నువ్వు చెప్తే ఏమన్నా చేస్తాడు. ప్లీజ్ నిన్ను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, ఏం చెప్పాలట? ఏదో ఒకటి చెప్పు.
ఆ? బుజ్జులేంటి అక్కడుంది? ఆ, ఆ, నన్నే పిలుస్తుంది. ఒంటరిగా ఉంది. రమ్మంటుందంటే ముద్దులు పెట్టడానిక పెట్టించేసుకుంటా. అదో ఆహా, ఆ, బావా ఆ, ఆ, పెట్టి 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 పెట్టి. ఏంటి ఆ, ఓ అది కాదా, ఏంటది? ఆ, నేనేదో అనుకున్నానులే. ఆ, ఏంటిది మజ్జిగ నాకేనా? ఆహా కాదు, మా అమ్మకి. మరిచ్చే. అక్కడ పోలీస్ ఉంది. ఆ, అర్థమైంది. ఈ మజ్జిగ తన కావాలంటుందా? ఆ అవును బావా, నన్ను మా అమ్మ కోసం ప్రేమగా సెత్తే నాకు కావాలని వెంట పడుతోంది. అంత పెద్దదేంటి ఇదేం బుద్ధి? చిన్నపిల్లల చేష్టలు ఎక్కువ అనుకుంటా. హ్మ్, మనకు మాత్రం ఏమన్నా తక్కువ? ఏం చేస్తావు బావా? పోలీసులకి ఎవరి పేరు చెప్తే పరిగెడతారో వాళ్ళ పేరు చెప్తా. నా మీద నమ్మకంతో నువ్వు అప్పగించి నీ మొదటి పనిని పూర్తి చేస్తా. ఇది పరీక్ష అయితే ఇందులో కూడా నెగ్గేస్తా. వస్తా, ఆవిడ్ని సైడ్కి పంపిస్తా. నువ్వు ఆ సైడ్లోకి వెళ్ళిపో, సరేనా? సరే బావా. నీకోసం ఏమైనా చేస్తా బుజ్జులు. నువ్వు అనాలే గాని ఉడతలు కూడా పట్టేస్తా. ఇప్పుడు వద్దులే బావా, ముందుది చెయ్యి. చేసేస్తా చూడు. ఆ, నా బుజ్జులు. హే పోలీస్, ఐఎమ్ కమింగ్. చివరిగా బేబీ జిమ్ముడు పోను. కరుడు కట్టిన ఖైదీలే నన్ను చూస్తే వణుకుతారు. వీళ్ళెంత? ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, పట్టుకుంటా. చేస్తాడంటవా? ఏమో. ఏంటి అలా తోసుకుంటూ వెళ్ళిపోతున్నా? అయ్యో 786 అండి. నీకు నంబర్లు కూడా రావా? 7, 8 తర్వాత వచ్చేది 9. అబ్బా, నేను నెంబర్ల గురించి చెప్పట్లేదు మేడం. వాడి షర్టు మీద ఉన్న నెంబర్లు చదివి చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఖైదీ మేడం, తప్పించుకుని వచ్చినట్టున్నాడు. ఎక్కడా ఎక్కడా? నన్ను చూసి ఆ గోడ దూకి పారిపోయాడు మేడం. ఎవడాడు? మీకు తెలీదా? ఖైదీ నంబర్ 786 మేడం. అది సరేలేవయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని. మమ్మీ, ఆ గౌరీ కోసం వచ్చుంటాడేమో. పదండి. ఎస్ బేబీ, యూర్ రైట్. ఆ గౌరీ ఒకసారి తప్పించుకునే ప్రయత్నం చేసింది. వాడు తప్పించుకునే వచ్చాడు అనుకుంటా. గౌరీతో వాడికేదో లింక్ ఉండుంటుంది. పట్టుకుంటే మనకు ఉపయోగం ఉంటుందేమో. ఆ, మీ అమ్మగారికి ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది. అది ఇది కాదులే. నాకెందుకులే, వెళ్ళి పట్టుకోండి. ఏ గోడ దూకాడు? ఆ గోడ. అదా? అయ్యో సారీ, ఆ గోడ కదా, ఆ గోడ. అదా? పద బేబీ. ఓకే మమ్. ఎస్ ఎస్ ఎస్. వెళ్ళిపోయిందా? చాలా ఫాస్ట్ ఉందే. బాబు, నువ్వెళ్ళదా? ఖైదీ నంబర్ 786 అంటే చిరంజీవి సినిమా కదా బాబు. మీరు కావాలనే వాళ్ళని పంపించారు కదా. వాయమ్మో వాయమ్మో, నువ్వు వాళ్ళకన్నా తెలివిదాల్లో ఉన్నావు. అందుకే కదా బాబు ఓనర్ నయ్యాను. Yeah, you're right. ఏదైతేనే నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ బాబు. నేను మీకు హెల్ప్ చేశాను. ఇవిడేంటి తేడాగా ఉంది? సర్లే, నాకు చాలా పనులు. అయ్యో బాబు బాబు బాబు. మాకు చాలా పనులు ఉంటాయమ్మా. అమ్మయ్యా, ఇక చిన్నబాబు ఏడున్నారో చూసి వీళ్ళ బండారం మొత్తం బయటపెట్టా. ఓయ్ ఆయమ్మా, ఏం చేస్తున్నావు? రా. వస్తున్నానమ్మా. దీని కళ్ళు పెళ్ళిపోను, వదలకుంటుంది, సంపెత్తుంది. వస్తున్నానమ్మా. పదండమ్మా. పద.
పదేపదే గంగని చెప్దామంటే నా మాట ఇనకుండా పోతోంది. వీళ్ళేమో దానికి ఈరోజు నిశ్చితార్థం అంటున్నారు. ఎట్టా ఆపాలా ఎట్టా ఆపాలా ఎట్టా ఆపాలా? నువ్వు వీడే ఉండు. ఉండు. అమ్మా మజ్జిగ తాగమ్మా. తాగుతాలే అడేట్టు. అమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఇంకేం చెప్తావు? నీ జీవితం నువ్వు చూసుకుంటున్నావుగా. ఈ అమ్మకో మాట చెప్పకుండా నిశ్చితార్థం చేసేసుకుంటున్నావు కదా. జమీందారింటికి కోడలు అయిపోతుండవుగా. ఎవరో చెప్తే గాని నాకు తెలియలేదు. ఇక తెలిసాక నువ్వు చెప్పేదేంది, నాను చేసేదేంది? అమ్మకి ఫోన్లో ధైర్యం చెప్పాడని బాధపడుతున్నట్టున్నది. మాట్లాడబెటే నిజమే కదా? కాదమ్మా, ఏటి కాదు? ఆ? ఈ నిశ్చితార్థం కాకూడదని నాను కోరుకుంటున్నానమ్మా. ఏటే నా కాడ ఏసాలెత్తుండవా? కాకూడదనుకునే దానివి అయితే ఈడిదాకా ఎందుకు తెత్తావు? నువ్వొచ్చి ఆపుతావనమ్మా. ఏం మాట్లాడుతుండవే? నిజమమ్మా, వీళ్ళు నన్ను అసలు గంగని అనుకుంటున్నారు. కాదని చెప్పలేకపోతున్నాను. ఈ పెళ్లి ఆపలేకపోతున్నాను. అసలు ఆపటం ఎందుకే? చేసుకోవచ్చు కదా. ఎట్టగమ్మా? నేను ఈ ఇంటి రక్తాన్ని కాకుండా ఈ వంశానికి కోడలు ఎలా కాగలను? ఆ అర్హత ఉండాది అసలు గంగ కదా. తనని నేనెట్టా మోసం చేయగలను? ఈ కుటుంబానికి ద్రోహం ఎట్టా చేయగలను? ఆ ఆలోచనే తప్పు కదమ్మా. అమ్మయ్యా, ఈ కార్యం ఎట్టా సెడగొట్టాలా అని ఆలోచిస్తా ఉంటే ఇదే వచ్చి వద్దంటున్నది. ఇక నాకు భయమే లేదు. మాట్లాడు వింటమ్మా. ఆహా, అది కాదే. ఇంత మంచి జీవితం వస్తున్నప్పుడు ఎవరైనా ఎగిరి గంతెత్తారు. నువ్వేదో కారణం చెప్పి వద్దంటున్నావేందే? ఆ గంగొచ్చేటప్పుడు సంగతి కదా, చేసుకోవచ్చు కదా. ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది? గంగోత్రి, తొందరగా మన మ్యాటర్ చెప్పు. లేదమ్మా, నన్ను చేసుకోను. అసలు గంగను వెతికే పనిలోనే ఉన్నాను. తను కనపడుతుందన్న నమ్మకం నాకు ఉండేది. తనను అప్పగించే వరకే నా నీడుండేది. ఈ లోపి పెళ్లి చేసుకొని అమ్మమ్మ ముందు దోషిగా నిలబడలేను. జీవితాంతం ఆ బాధతో బతకలేను. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉండాది. సరే, నువ్వనుకున్నట్టే చెయ్యి. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్. ఈ అబ్బాయి ఎవరే? ఇందాక బయట చూశారు కదా ఆంటీ. చూశాను. ఎవరివో తెలియదు కదా. మీరు ఒప్పుకుంటే మీకు అల్లునవుతానంటీ. గంగా, ఆంటీ, నేను తనని ఇష్టపడుతున్నాను. మీరు సరేనంటే పెళ్లి చేసుకుంటాను. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానంటే. ఏంటే? నీకిట్టం ఉంటేనేనమ్మా, లేదంటే లేదు. అయితే దీనికిట్టవే అన్నమాట. ఈ మాటే నాకు చెప్తుందంటే. నేనంటే మనసులో ఇష్టం ఉన్నా పైకి చెప్పడం లేదు. మీ మాటకే విలువిస్తుంది. మీ నిర్ణయమే ఫైనల్ అంటుంది. కాదనకండి ఆంటీ, ఒప్పుకోండి ప్లీజ్. ఇంతకి నువ్వేం సెత్తావు? ఇంతకుముందు మీ అమ్మాయితో పాటు హోటల్లో పనిచేసేవాడినండి. ఇప్పుడు ఇంట్లో వంట కుదిరాను. ఆహా, ఇట్టంటోడే కదా దీనికి కావాలి. అప్పుడే కదా నా కూతురు గొప్పగా బతికేది. బావుంది, అన్ని చక్కగా కుదురుతుండాయి. అంటే ఆ స్తోమత లేవని గాని ఆలోచిస్తున్నారా? చాచా, డబ్బుదే ఉంది బాబు. ఈ రోజు ఉంటది, రేపు పోద్ది.
అంటే నువ్వు నాకు నచ్చావు బాబు.